హరీష్ రావు లీగల్ నోటీసులపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. లీగల్ నోటీసులకు భయపడేదే లేదని చట్టపరంగానే తేల్చుకుంటామని చెప్పారు. మీరు కాళీ అమ్మవారి ఆలయానికి వెళ్లారు కదా, లేకుంటే అమ్మవారి మీద ప్రమాణం చేసి అక్కడ పూజలు చేయలేదని చెప్పే ధైర్యం మీకుందా అని ప్రశ్నించారు. మీరు 2 సార్లు అలాంటి పూజలు చేశారని తమ దృష్టికి వచ్చిందని, అందుకే దానిని బహిర్గతం చేశామని అద్దంకి దయాకర్ తెలిపారు. తప్పులు చేసినప్పుడు మందలించడం తమ బాధ్యతని, దానికి సమాధానం చెప్పకుండా బూతు భాష మాట్లాడడం తగదని అద్దంకి దయాకర్ అన్నారు. ఎక్కడైతే పవిత్ర క్షేత్రాలు ఉంటాయో అక్కడే ఈ క్షుద్ర శక్తులు కూడా ఉంటాయి. తాంత్రిక పూజలు, మాంత్రిక పూజలు చేసేటోళ్ళు. ఇలా రెండవసారి నువ్వు ఆ పూజలు చేస్తున్నవని మా దృష్టికి వస్తేనే దాన్ని ఇలా బహిర్గతం చేసిన పరిస్థితి. దానికి ఉలిక్కి పడుతున్నావు. నేను అంటున్నా, ఇలా కాళీ దగ్గరికి పోయినావు, అమ్మవారికి దగ్గరికి పోయినావు కదా, అమ్మ మీద ప్రమాణం చేసి నేను అక్కడ ఏ పూజలు చేయలేదని నువ్వు ప్రకటిస్తావా? సారిగా దేనికైనా సిద్ధమే.